సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ విస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈ రోజు మనం వైజాగ్ మెడికోర్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడైతే కిడ్నీ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. సో దాదాపు 1400 కిలోమీటర్స్ రైడ్ చేసుకుంటూ ఇక్కడైతే క్రూజ్ బ్రోస్ అయితే ఇక్కడికైతే వచ్చేసారండి. సో వాళ్ళైతే గత నిన్నటి నుంచి ఈ రోజు వరకు భీమిలి అండ్ వైజాగ్ కూడా రైడ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా కిడ్నీ మీద అవేర్నెస్ గురించి అయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి మనం కూడా ఒకసారి వెళ్దాం, వాళ్ళ మాటలు మనం తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. మనమైతే ఇప్పుడు డాక్టర్ కమల్ కిరణ్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన మాట్లాడడం మనకు తెలుస్తుంది. సార్ నమస్తే. నమస్తే. సో వెల్కమ్ టు వైజాగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూస్తుంటే చాలా ఎనర్జీగా ఉన్నారు. అసలు మీ ఎనర్జీ కొంచెం మా వైజాగ్ పీపుల్ అందరికీ కొంచెం ఇస్తారా? ఎందుకంటే పుట్టి పెరిగింది వైజాగ్ లోనే. నేను చదువుకుంది వైజాగ్ లో కోటా సెలక్షన్ స్కూల్లో ఫస్ట్ 4 years. దాని తర్వాత మా ఫాదర్ కేజీఎఫ్ షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి నేను కేజీఎఫ్ లో ఉంటున్నాను. నేను సూపర్ సార్, సూపర్ సార్. ఈ కిడ్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఒక్కసారి చెప్తారా? అసలు చాలా మంది ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని వాళ్ళకైతే తెలియదు. సో ఏదైనా బాడీలో పెయిన్ వస్తే హాస్పిటల్ రావడానికి చాలా మంది భయపడతారు. సో ఒక్కసారి అలాంటి వాళ్ళకి ఒకసారి మీ మాటలకు కొంచెం తెలియదు. ఇప్పుడు మీరు ఒక కారు కొన్నారు లేదా ఒక బైక్ కొన్నారు, ప్రాబ్లం ఉంటేనే సర్వీస్ స్టేషన్ తీసుకెళ్తారా లేదా రెగ్యులర్గా సర్వీస్ చేయించుకుంటాం? మనం రెగ్యులర్ సర్వీస్ చేయించుకుంటాం. ప్రాబ్లం ఉన్నా లేకపోతే తీసుకెళ్తాం. అట్లాగే మనందరం కూడాను మన బాడీకి ప్రాబ్లం వస్తేనే వెళ్ళి చూపించుకోవడం కాదు, ప్రాబ్లం రాకముందే రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి. నెంబర్ 1. మన భగవంతుడు ఎట్లాంటి అవయవాలు ఇచ్చాడంటే మనకి ఏ అవయవం కూడా ఆల్మోస్ట్ 90% డ్యామేజ్ అయ్యే వరకు సూచనలు ఉండవు. దే వోంట్ బి ఎనీ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత చూస్తే 90% పోయి ఉంటుంది. సో అందుకోసం కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత డయాలసిస్ ఎట్లా చేయించుకోవాలి, కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ ఎట్లా వెతకాలి ఇంపార్టెంట్ కాదు, అంటే ఇంపార్టెంటే కానీ అంతవరకు వెళ్లకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో స్టార్టింగ్లోనే కనిపెట్టాలి కిడ్నీ ప్రాబ్లం ఉందా, లేకపోతే షుగర్ ఉందా, బ్లడ్ ప్రెషర్ ఉందా, థైరాయిడ్ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకుంటే మన హెల్త్ని మనం కాపాడుకుంటూ పోవచ్చు. జస్ట్ లైక్ అ గుడ్ బైక్. సార్ మీరు 1400 కిలోమీటర్స్ మీరు రైడ్ చేసుకుంటూ వచ్చారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద బైక్స్ ఇవి 1800cc బైక్స్ ఇవి, కార్ల కంటే పెద్ద ఇంజిన్స్. అండ్ ఇవి రేసింగ్ బైక్స్ కాదు, రైడింగ్ బైక్స్ ఇవి. సో లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి. సో అరౌండ్ 100-110 హైవే మీద ఎలా కొట్టుకుంటూ వస్తూ ఉంటాం. మేము బాగా ఒక స్ట్రిక్ట్ ఫార్మేషన్ ఉంటుంది, ఇష్టం కొట్టడానికి లేదు. అందరూ ఒక రెగ్యులర్ ప్యాటర్న్లో తోలుతారు అనమాట. హార్లీ డేవిడ్సన్ అందరూ. ప్లస్ మా అందరికీ హెల్మెట్స్ సెనాస్ ఉంటాయి, అంటే బ్లూటూత్ కనెక్షన్, ఒకరితో మాట్లాడుకుంటూ వస్తుంటాం కంటిన్యూస్గా. సో ఇలా మంచి కోఆర్డినేషన్ ఉంది. సో అదొక జాయ్ అనమాట బైక్ రైడ్ చేస్తాం. అఫ్కోర్స్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా కావాలి, కానీ ఎంటీ రోడ్, ఖాళీ రోడ్ల మీద అలాగా మనం అందరూ ఒకే ఫార్మేషన్లో తోలుతుంటే అదొక జాయ్. దానికంటే మించిన జాయ్ నాకు ఇంతవరకు కనబడలేదు. అఫ్కోర్స్ నేను ఆర్చరీ చేశాను, నేను షటిల్ ఆడాను, గోల్ఫ్కి వెళ్ళి అన్నీ చేశాను, కానీ ఐ లవ్ దిస్. సార్ చాలా మంది ఫేవరెట్ బైక్ ఏంటంటే హార్లీ డేవిడ్సన్ అని చెప్తూ ఉంటారు. సో అవి ఈరోజు దాదాపు ఒక 10 దగ్గర మనం వైజాగ్ అయితే రైడ్ చేస్తూనే ఉన్నాయి. సో దీని గురించి అంటే మీరు వైజాగ్లో రైడ్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? విశాఖపట్నం మాత్రం చాలా అందంగా ఉంటుంది. ఆ బీచ్ రోడ్ మీద వెళ్తున్నా కూడా, ప్లస్ రోడ్స్ వెరీ వెల్ మెయింటైన్డ్. ఇక్కడ చాలా బాగున్నాయి. ఆ బీచ్ రోడ్ మీద పొద్దున్న మేము ఎర్లీ మార్నింగ్ తోలుతుంటే బైక్స్ మీద జనాలు చూస్తూ ఉంటే అదొక ఆనందం. సముద్రం ఒక పక్కన ఉంటుంటేను. ఇట్స్ అ వెరీ క్లీన్ బ్యూటిఫుల్ సిటీ. చాలా చాలా నచ్చింది. సో విశాఖపట్నం రావడం మాత్రం ఐ థింక్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ డిసిషన్ బైక్లో రావడానికి. సార్ అసలు యాక్చువల్లీ మీరు ఒక గ్రేట్ డాక్టర్, సక్సెస్ఫుల్ డాక్టర్, మీరు ఇంత ఫిట్గా ఉండడానికి కారణం ఏంటి సార్? ఒక్కసారి మీ ఎనర్జీ సీక్రెట్స్, ఆ లెవెల్స్ ఒకసారి మాకు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా తక్కువ తింటాను. ఓకే. ప్రేమతో ఎవరికి ఎక్కువ ఫుడ్ పెట్టకూడదు. ఓకేనా? ఫుడ్ పెడితే పాయిజన్ పెడుతున్నామని తల్లులు చేస్తారు. ఇంకొని తిన్నానని చాలా తప్పదు. ఈ కాలం పిల్లలు ఏం చేస్తున్నారు? వీడియో గేమ్లు ఆడుతున్నారు. మన గల్లీ క్రికెట్ ఆడలేదు, చెట్లు ఎక్కట్లేదు, పొట్లు ఎక్కట్లేదు. వాళ్ళకి ఏం అసలు ఎక్సర్సైజ్ లేదు వాళ్ళకి. మనం కూడా ఎంతమంది ఏం చేస్తున్నాం? బైక్ ఎక్కుతాం, ఆఫీస్లో కూర్చుంటాం, కార్ ఎక్కుతాం, ఇంట్లో కూర్చుంటున్నాం. ఆడవాళ్ళు దంపడం, తిరగలు తిప్పడం, బాయిలో నీళ్ళు తోడడం అన్నీ ఆగిపోయినాయి. పొలంలో పనిచేయడం ఆల్మోస్ట్ ఆగిపోయింది. హూస్ డూయింగ్ ఫిజికల్ లేబర్ దీస్ డేస్? సో మనం ఎంత పని చేస్తున్నాం దాన్ని బట్టి తినాలి. బండి నడుస్తేనే దాన్ని పెట్రోల్ పోయాలి, నడవని బండికి పెట్రోల్ పోయకూడదు. అట్లాగా రైస్ కానీ, ఇడ్లీలు కానీ, చపాతీ కానీ, ఉప్మాలు కానీ ఇవన్నీ ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఆకుకూరలు, కూరగాయలు అన్నీ బాగా పెంచుకోవాలి. నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు, కానీ ఆ నాన్ వెజ్ చెడు కాదు. నాన్ వెజ్తో తినే రైసు, చపాతీలు చెడు అయిపోతున్నాయి. కార్బోహైడ్రేట్స్ని తగ్గించడం ట్రై చేయడం, మనం బర్న్ చేయడం. డయాబెటీస్ ఎలా పెరుగుతుందంటే ఇండియాస్ గోయింగ్ టు బికమ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ బై 2025 to 30లోనే. సో ఇంత రేంజ్ ఉన్నప్పుడు దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. ఇంకా కిడ్నీ వ్యాధులు పెరిగిపోతూ ఉంటాయి. సో హెల్తీ లైఫ్ స్టైల్ ఇప్పుడు మనం ప్రాపగేట్ చేయబోతే మన పిల్లలు కూడా నేర్పిన తర్వాత. సో సార్ ఫైనల్గా ఈ కిడ్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఒక్కసారి చెప్పండి. ఎందుకంటే చాలామంది ఫైనల్గా ఏంటంటే సో కిడ్నీ ప్రాబ్లం అని అనగానే అమ్మో ఏదో భయపడిపోతూ ఉంటారు.
సో అసలు దాని గురించి ఒకసారి చెప్పండి. మనం భయపడి ఇంట్లో దొంగకుండా అది రాకుండా ఉండదు, వచ్చే వస్తుంది. సో తెలుసుకొని దాని ట్రీట్మెంట్ తీసుకోవడం ఇస్ ఓన్లీ వే మనం బతకాలి అంటే. సో డయాలసిస్ చెడు కాదు, డయాలసిస్ బతికిస్తుంది జనాల్ని. ఆ డయాలసిస్ మిషన్ లేకపోతే లక్షల కొద్ది మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు, వాళ్ళు ఎవరు ఉండరు. ఆ మిషన్ వాళ్ళు బతుకున్నారు పాపం వాళ్ళు. సో దాంతో కొంచెం లీజ్ ఆఫ్ లైఫ్ వస్తుంది. ఒక 3 years 5 years 6 years 10 years నా ఓన్ క్లాస్మేట్ ఆల్మోస్ట్ 30 నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నాడు. కానీ వారానికి 3 సార్లు డయాలసిస్కి వచ్చి వెళ్తుండాలి, 4 గంటలు డయాలసిస్ చేయించుకోవాలి. సో మిగతా పళ్ళన్నీ ఆగిపోతూ ఉంటాయి. సో అంతవరకు వెళ్ళకూడదు. లేదా కిడ్నీ ఫెయిల్యూర్ డయాలసిస్ వద్దు అంటే ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి, కొత్త కిడ్నీ పెట్టించుకోవాలి. కొత్త కిడ్నీ అంటే ఇంట్లోంచే డోనర్ రావాలి, మనం బయట కొనడానికి లేదు. మన కానూన్, మన చట్టం చాలా స్ట్రిక్ట్ ఉంది దాంట్లోని. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ ఒకటి ఉంది అనమాట. సో ఇంటి నుంచి డొనేషన్ రావాలి. లేదా యాక్సిడెంట్ కేసు డొనేషన్ అంటే 4 years వెయిటింగ్ పీరియడ్ ఉంది. 4 years డయాలసిస్ మీద బతకాలంటే కూడా కష్టమే మనకి. సో అంతవరకు వెళ్లకుండా, క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ వెళ్లకుండా చూసుకోవాలంటే క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తాం. కిడ్నీ ఫైనల్ స్టేజ్ వెళ్లకుండా చూసుకోవాలంటే కిడ్నీ రెగ్యులర్ చెక్ చేసుకుంటాం. సో ఈ అవేర్నెస్ పెట్టేయడం కోసం భయపడుతూ ఇంట్లో కూర్చోవద్దు. రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఒకసారి సర్వీసింగ్ చేసుకున్నట్టు మీ బాడీ చెకప్ చేసుకోండి అని తెలిసిపోతాయి. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ సార్. హాయ్, వెల్కమ్ టు వైజాగ్. థ్యాంక్ యూ. సార్ ఏంటి సార్ ఈ క్రూజ్ బాయ్స్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ఈ కిడ్నీ మీద అవేర్నెస్ గురించి మీరు వైజాగ్ అయితే వచ్చారు, ఒక్కసారి మీ మాటలో చెప్తారా? క్రూజ్ బాయ్స్ ఆల్మోస్ట్ 5 years అయింది స్టార్ట్ అయ్యి. ఓకే. అండ్ మేము ఒక సపరేట్ గ్రూప్ అండ్ వీ డూ లాట్ ఆఫ్ కాజ్ రైడ్స్ అండ్ వీ రైడ్ ఎవ్రీ సండే కూడా రైడ్ చేస్తాం. ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దిస్ క్రూజ్ బాయ్స్ ప్రోగ్రామ్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ బంజారా చాప్టర్ నుంచే క్రూజ్ బాయ్స్ వచ్చింది. అండ్ ఆల్ ఆర్ మెంబర్స్ ఆఫ్ బంజారా చాప్టర్ ఆల్సో. అండ్ వీ లవ్ బైకింగ్. సో రైట్ ఫ్రమ్ 20 years age టు ఆల్మోస్ట్ 60-65 years age వాళ్ళు కూడా రైడ్ చేస్తారు దీంట్లో. అండ్ వీ లవ్ రైడింగ్ ఈజ్ అవర్ హాబీ. సార్ యాక్చువల్లీ ఈ కిడ్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి సో చాలా మందికి అయితే కొంచెం మందికి తెలియదు కూడా. సో ఒక్కసారి దాని మీద ఒకసారి అవగాహన ఒకసారి మీరు చెప్తారా? ప్రాబ్లం ఏంటంటే నేను డాక్టర్ని కాదు, నేను ఇండస్ట్రియలిస్ట్ని. సో కిడ్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే కనుక డాక్టర్ కమల్ కిరణ్ గారు ఇందాక చెప్పారు. సో ఎవ్రీడే ఎక్సర్సైజ్ ఉండాలి, యూ హ్యావ్ టు టేక్ మోర్ వాటర్. ఫుడ్ కూడా కార్బోహైడ్రేట్స్ తక్కువ, ప్రోటీన్స్ ఎక్కువ తినాలి, వెజిటబుల్స్ ఎక్కువ తినాలి అని చెప్పేసి చెప్పారు. సో దట్ ఈస్ వాట్ వీఆర్. 49 kilometers రైడ్ చేశారు కదా, సో మీకు అలుపు అనేది రాలేదా? మధ్యలో ఎవ్రీ 200 kilometers అలా మేము ఆగుతాము, ఎందుకంటే ఇవన్నీ సూపర్ బైక్స్ కదా. సో మైలేజ్ తక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఫ్యూయల్ స్టేషన్లో ఆగినప్పుడు వీ హైడ్రేట్ అవర్ సెల్స్. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ వాటర్ అండ్ దెన్ మధ్యలో బ్రేక్ఫాస్ట్కి లంచ్కి కూడా ఆగుతాము. సో ఇట్ ఈస్ నాట్ 1400 kilometers సింగిల్ స్ట్రెచ్ లాగా చేయలేము. సో మధ్యలో ఎవ్రీ 200 kilometers స్టాప్ తీసుకుంటాం. అండ్ ఈ పర్టికులర్ కాజ్ రైడ్లో ఏంటంటే ప్రతి ఒక్క విలేజ్లో ఆగినప్పుడల్లా వాళ్ళు విలేజెస్లో ఫ్యూయల్ స్టేషన్లో ఆగినప్పుడల్లా ఏంటి ఇంతమంది రైడ్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి అడిగితే మేము అందరికీ ఇదే చెప్పాము, కిడ్నీ అవేర్నెస్ రైడ్ గురించి కాజ్ రైడ్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పాము అనమాట. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. సార్ మీ బైక్ చూస్తే అవసరం, దాని కాస్ట్ ఎంత ఉంటుంది? అంటే ఇక్కడ మేము వచ్చినప్పుడు బైక్స్లో 20 నుంచి 45 lakhs వరకు ఉన్నాయి. 20 lakhs నుంచి 45 lakhs వరకు డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ బైక్స్ ఉన్నాయి. సో దట్స్ వాట్ ఇట్ ఇస్. అండ్ రైట్ ఫ్రమ్ 1000cc నుంచి 1800cc 1900cc వరకు బైక్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో అడ్వెంచర్ బైక్స్ ఉన్నాయి, దాని తర్వాత క్రూజర్స్ ఉన్నాయి. మన ముందు అయితే ఇక్కడ మెడికవర్ సెంటర్ హెడ్ గారు అయితే ఇక్కడ ఉన్నారు, ఆయన మాట్లాడుతారు, మనం తెలుసుకుందాం అసలు. సార్ నమస్తే. సార్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి విశేషం ఏంటండి? నమస్తే అండి. ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే టు స్ప్రెడ్ అవేర్నెస్ ఆన్ కిడ్నీ అండ్ రోబోటిక్ సర్జరీస్. సో ఆల్మోస్ట్ లైక్ 1400 kilometers ఒక బైక్ రైడ్ అరేంజ్ చేసాం అనమాట. అది మెడికవర్ హైటెక్ సిటీ నుండి వైజాగ్ వరకు అరౌండ్ 1400 kilometers టిల్ భీమ్లీ బీచ్. అది నిన్న స్టార్ట్ అయింది. సో ఈరోజు ఇక్కడ హెల్త్ సిటీలో అంటే నేను నైట్ రీచ్ అయ్యారు, మళ్ళీ ఈరోజు మార్నింగ్ ఇక్కడ హెల్త్ సిటీలో మళ్ళీ ఫ్లాగ్ ఆఫ్ చేసి ఇక్కడ నుండి భీమిలీ వెళ్ళి బ్యాక్ అవుతారు. ఇక్కడ అండ్ బై టుమారో అగైన్ దే విల్ బి రీచింగ్ టు హైదరాబాద్. సో ఇదేంటంటే ముఖ్యంగా వీ హ్యావ్ అంటే టాప్ క్లాస్ రోబోటిక్ ఎక్విప్మెంట్ దట్ ఈస్ డావిన్సీ విచ్ ఈస్ 4th generation equipment. Totally we have done approximately 285 surgeries still there. అండ్ మెయిన్గా ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఫాస్టెస్ట్ 100 in 109 days అనమాట.
వీఆర్ ద ఫస్ట్ పీపుల్ టు రీచ్ ఇట్. సో ఈ బైక్ రైడ్ ద్వారా మేము కిడ్నీ అవేర్నెస్ అండ్ రోబోటిక్ సర్జరీస్ అవేర్నెస్ ఇద్దామని ముఖ్యంగా ఇది చేయడం జరిగింది. మొత్తం మీద ఒక 15 మంది బైక్ రైడర్స్ స్టార్ట్ అయ్యారండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి కూడా కిడ్నీస్ మీద అవేర్నెస్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో బాడీలో ఎక్కడైతే వాళ్ళకి పెయిన్ వస్తుందో సో ఇమ్మీడియట్గా కూడా డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాలని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో దాదాపు అయితే వాళ్ళైతే 1400 కిలోమీటర్స్ రైడ్ చేసుకుంటూ సో వైజాగ్ అయితే రీచ్ అయ్యారు సక్సెస్ఫుల్గా. సో ప్రతి ఒక్కరికి కూడా కిడ్నీస్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి.